D24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ట్రంప్ పై దాడి గురించి 4 నెలల ముందే చెప్పిన చార్జ్ ఫాస్టర్. ఓ ఇంటర్వ్యూలో ఫాస్టర్ చెప్పిన ప్రకారమే తాజా దాడి. మహారాష్ట్ర కాసర్ఘాట్ వద్ద నాసిక్ ముంబై హైవేపై ఘోర ప్రమాదం. అదుపు తప్పి కారును ఢీకొట్టిన ఓ కంటైనర్. అల్లూరు జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు. ఒడిశా సరిహద్దులోని గిన్నెల కోటకు బయట ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వింత చేపల సందడి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపైకి వస్తున్న ఓ రకమైన చేపలు. కన్నింటి పర్యంతమైన ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ మ్యాచ్ మధ్యలో చీలమండకు గాయమవడంతో మైదానాన్ని వీడిన మెస్సీ. లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 73.60 పాయింట్లు పెరిగి 24,575.80 వద్ద ఉన్న నిఫ్టీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని ఓ చర్చి ఫాస్టర్ ముందే ఊహించారు. ట్రంప్ పై దాడి జరగడం తనకు కనిపించిందని 4 నెలల కిందటే ఆయన చెప్పారు. దాడికి సంబంధించి తనకు కనిపించిన వివరాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఏడాది మార్చి 14న యూట్యూబ్లో విడుదల చేసిన సదరు వీడియోలో ఫాస్టర్ చెప్పినట్లే తాజాగా దాడి జరిగింది. దీంతో నాటి ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంటర్వ్యూలో ఫాస్టర్ మాట్లాడుతూ ఓ ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పై హత్యాయత్నం జరుగుతుందని చెప్పారు. ఆ సంఘటన తన కళ్ల ముందు కనిపిస్తుందని, ఒక బుల్లెట్ ట్రంప్ శరీరానికి అత్యంత సమీపంలో నుంచి దూసుకువెళ్తుందని వివరించారు. I saw he fell to his knees during this time frame and he started worshiping the Lord. He got radically born again during this time frame. I'm talking, people say he's saved now, but he becomes really on fire for Jesus for what I saw coming. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. ఇక భారీ వర్షాల వల్ల రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. షాహాపూర్ తాలూకాలోని కాసర్ఘాట్ వద్ద నాసిక్ ముంబై హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 వ్యక్తులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. అల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశా సరిహద్దులోని గిన్నెల కోటకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇక్కడి వాగుపై వంతెన లేకపోవడంతో స్థానికులు ప్రాణాలు తెగించి వాగు దాటుతున్నారు.
మాజీ మంత్రి పేర్ని నానికి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు లేకుండా తమ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రతి హామీని అమలు చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. వైసీపీ పాలనలో మరుగున పడ్డ పట్టిసీమను ప్రారంభించి డెల్టాకు నీళ్లిచ్చామన్నారు. కేవలం మీ చేతకాంతరం కదా, ఇవాళ ఇంకా మీరు పనికిరాని చెత్తవాగుడు వాగుతూ ఉన్నారు. ఇవాళ చక్కటి అభిప్రాయాలు చెప్పండి, డైరెక్షన్ మీరు మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. అలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పడానికి అందుకే బుద్ధి చెప్పారు ప్రజలకి. సిగ్గుండేనా ఇప్పుడు కానీ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. వాళ్ళు చూడండి బందర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్లు మెయిన్ రోడ్డుకు గుండ్ల పోడ్చలేకపోయిన చేతకైన వ్యక్తి. దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం కూడా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చేస్తున్నాం. అట్లాగే ప్రతి వారం మరి ముఖ్యంగా ప్రజా దర్బార్ నిర్వహించుకుని సమస్యలన్నీ కూడా తీసుకున్నాం. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి రెస్పాన్స్ చేస్తున్నాం. రెస్పాన్స్ చెప్పడం జరుగుతుంది ఏం జరిగింది ఏంటని. ఎక్కువగా టిట్కో వీళ్ళకి సంబంధించి దాని మీద ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి, స్టేట్ లెవెల్లో తీసుకోవాలి. దాని మీద కూడా డిస్కషన్ జరుగుతోంది. మరి నేను కూడా ఎందుకంటే ఇప్పుడు 2 డిపార్ట్మెంట్స్ కూడా అస్తవ్యస్తం చేశారు. దానివల్ల నేను ఎక్కువ టైం మరి గవర్నమెంట్లో ఉండి డిపార్ట్మెంట్ అంతా సెట్ చేసుకోవాల్సిన పని మీద కొద్దిగా నేను కొంత టైం ఎక్కువ పెట్టలేకపోతున్నాను. త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతాయి. ఒక వారం 10 రోజులు అవన్నీ అయితే కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ నేను ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా చేపిస్తున్నాం. ఇంకా దగ్గరుండి అన్నీ కూడా దగ్గరుండి చేస్తాను. కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించాం. మున్సిపాలిటీ మొత్తం కూడా డ్రైవ్ పెట్టి డివిజన్ల వారీగా డ్రైవ్ చేస్తూ మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడా కూడా చెత్త చెదారం లేకుండా. ఇవాళ వర్షం పడింది, నిన్న పెద్ద వర్షం పడింది. కేవలం 1-2 గంటల్లో మొత్తం నీళ్ళు లాగిచ్చేస్తాం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటంటే మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వింత చేపలు సందడి చేస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ రకమైన చేపలు రోడ్డుపైకి వస్తున్నాయి. రోడ్డుపై పాకుతూ వెళ్తుండగా పలువురు వీడియోలు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండు ఒకటే విధంగా వస్తా పోతున్నాయి. కవర్ ఏది తీసుకొని ఆడు దండలు వేస్తే నీళ్ళు లెస్ అయిపోయా. కవర్ అదే నేను ఎత్తి వేసుకున్నా కవర్ అనేగా పైరు ఎట్లా పడతాయిరా పడి. అల్లూరు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద వాగులో పడి యువకుడు గల్లంతయ్యాడు. విజయవాడ నుంచి విహారయాత్రకు సోకేలేరు వచ్చారు. ప్రమాదవశాత్తు 2 వాగులో పడ్డారు. స్థానికుల సహాయంతో ఒకరిని కాపాడారు. విజయవాడలోని గుడదలకు చెందిన అల్లూరి తేజ 20 సంవత్సరాల వ్యక్తి గల్లంతయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక్కడికి వచ్చేపాటికి విజయవాడ నుంచి మారేడుమిల్లి నుంచి ఇక్కడికి వచ్చేపాటికి 9 అయింది. కిందకి దిగాం. కిందకి దిగగానే మా వాడు బ్యాంబూ స్టిక్ పెద్దది ఉంటే అది తీసి దానిలో పెట్టాడు. లోతు ఎంత ఉందో చూద్దామని. లోతు ఏం లేదు కదా, కొంచెం మోకాల దాకే ఉందని కాలు కిందకి పెట్టిన తర్వాత ఆ స్టడీగా ఉన్న స్టిక్ని ఇట్లా అడ్డంగా తిప్పాడు. తిప్పగానే ఆ ఫ్లోటింగ్ అది లాగేసింది. నేను వెంటనే కర్ర పట్టుకున్నా. నేను మనోడితో పాటు ఇక్కడ దాకా వచ్చా. రాగానే ఎవరో ఇక్కడ ఉంటే ఈత వచ్చిన వాళ్ళు ఒకళ్ళు దిగి నేను బయటికి తీశారు. మనోడు వెళ్ళిపోయాడు. రాయదుర్గంపట్నం కోటలో లడ్డు మరియు చెమ్మా పీర్ల చావిడి వద్ద సోమవారం ఉదయం చిన్న సరగత్తు వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పీర్లను సవారీకి తరలించి ఊరేగింపు నిర్వహించారు. మసీదు చావిడి నుంచి ఊరి వాకిలి వరకు డప్పు చప్పళ్లతో ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. రేపటి రోజు పెద్ద సరిగత్తు వేడుకల్లో భాగంగా అలాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ముజావర్లు అబ్దుల్ సుకూర్ సాబ్, చమ్మా అన్వర్, కాసిం తెలిపారు.
బోధనపట్నంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఉచిత డయాలసిస్ సేవల విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ప్రారంభించారు. డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున 20 మంది వరకు డయాలసిస్ సేవలు వినియోగించుకోవచ్చు అని వైద్యులు తెలిపారు. చుట్టుపక్కల మండలాల నుండి డయాలసిస్ పేషెంట్లు ఇక్కడికి వస్తారని, ఏకకాలంలో 7 చొప్పున రోగులకు డయాలసిస్ చేయవచ్చని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. ఆసుపత్రిలోని ఆర్ఓ ప్లాంట్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఇతర విభాగాలకు కలెక్టర్ సందర్శించి స్థానికంగా గల సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్ పేషెంట్లను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. అంటే ఇప్పుడు మనం ఇది 480 to 500 సైకిల్స్ అయితే సార్ ఓన్లీ 44 పేషెంట్స్ ఉంటుంది సార్. ఇంకా 8 పేషెంట్స్ ఉన్నారు సార్. అవి కూడా ఇప్పుడు మనం ఈ మెషిన్ స్టార్ట్ చేయగానే వీళ్ళని 3 షిఫ్ట్స్ సార్. ఒక మెషిన్ 3 సార్. సో 7 machines అంటే డైలీ 20 members. సో ఆల్మోస్ట్ 600 వరకు చేయాలి. సో మీరు 5 machines తోనే 500 అంటే 600 to 650 మధ్య వస్తుంది. సో ఏ మండలం నుంచి వస్తారు ఎక్కువగా? ఇక్కడ సరౌండింగ్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కాకుండా ఇక్కడ సరౌండింగ్ నిజామాబాద్ కూడా ఉంది సార్. డిచ్పల్లి కూడా స్టార్ట్ అయింది సార్. ఆర్మీ కూడా ఉంది సార్. సో ముందు కూడా సేమ్ కంపెనీ 3 hours అంటే ఎమర్జెన్సీ ఉంటే ఇది ఎవరు రిఫర్ చేస్తారు? ఇలా జీజీహెచ్ నుంచి వస్తుంటారా? జీజీహెచ్ నుంచి, ఉస్మానియా నుంచి, నెఫ్రాలజిస్ట్ దగ్గర నుంచి డైలీ డయాలసిస్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆర్బీసీ కింద మనం రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ సర్వీస్ ఇస్తాం. అంటే ఒక పేషెంట్ కూడా రిపీటెడ్గా ఉండదు. సింగిల్ యూస్ పేషెంట్ ఒకేసారి అంటే హాస్పిటల్ నుంచి ఎవరికి ఇస్తారు? రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా రెడ్డి సంఘ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహిస్తుండటంతో మైనంపల్లి హనుమంతరావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి కోరుకున్నట్లుగా తెలిపారు. ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममा पंडरना रा लोपला दा रे పెద్ద మనిషి मनपगामिनी ఆ నాంపల్లి రాలేడా नीराजनानन्तरं शुभ्राचमनीं समर्पयामि नमस्करोमि जगदम्बा विश्वपालिनी माता की
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు గుడ్డి సాకులు చెబుతోందని వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు విమర్శించారు. ఆదివారం బట్టిప్రోలు మండలం అద్దేపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక అంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి గతంలో కంటే అధిక రేట్లకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. నాయకుడికి తెలియపరచండి, మేము అడగట్లా మీడియా మిత్రుల ద్వారా, ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్తారు, ఎంత నీచానికి దిగజారుతారు, వాళ్ళకి ఏం కాదు కాబట్టి పోయేది గ్రామాలలో ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అక్కడ ఉన్న రైతులే కాబట్టి వాళ్ళు చేసే దుర్మార్గం చేస్తున్నారు. ఇది క్లియర్గా మీకు అర్థమైందో కాలేదో మరలా ఇంకొకసారి చెప్తున్నా, పేద వర్గాల దగ్గర దోచుకోవడం అనేది చట్టపరంగా మీరు చేస్తున్నారు. వాళ్ళని కొట్టి వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులన్నీ పెడుతున్నారు. ఇదే కానీ నేర్చుకుంటే రాబోయే 5 సంవత్సరాలలో 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇటువంటి దాడులకే మీరు గురిగా అవుతారు. మరి ఆ రోజున ఆస్తిపరులైనటువంటి మిమ్మల్ని దోచుకోవడం పేద వర్గాలు మొదలు పెడితే ఖచ్చితంగా మీరు గ్రామాలు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది. ఎన్ఆర్ఐలకి అందరికీ కూడా చెప్తున్నా, ఐటీ మిత్రులందరికీ కూడా చెప్తున్నా, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు గ్రామాలలో ఉంటున్నారు, మీ బంధువులు గ్రామాల్లో ఉంటున్నారు. మీరు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి, మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, దోచుకోవడం అనేది తప్పు, దీన్ని నేర్పొద్దు. ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకళ్ళనొకళ్ళు దోచుకునేటువంటి సంస్కృతి వస్తుంది. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద చట్టపరంగా దాని చర్యలు తీసుకుంటే ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఆ రోజున వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి క్రిమినల్ కేసు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద, అప్పుడు ఉండేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద పోలీసు వర్గాలు మీరైనా చెప్పాలి కదా. మీ అధికారుల మీద ఎప్పుడో జరుగుతూ ఉంటే ఈ రోజు మీరు చేస్తున్న దుర్మార్గపు చర్యల మీద మీరు ఎఫ్ఐఆర్ చేస్తే ప్రైవేట్ కేసులు ఉన్నాయి. మీరు ఎఫ్ఐఆర్ చేసి మా దగ్గర కాగితాలు తీసుకోకపోతే తప్పుడు కేసులు మా మీద పెడితే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉంది. ఆ అథారిటీ దగ్గరికి వెళ్ళి మీరు మా కేసులు తీసుకోవట్లేదని మేము వాళ్ళ ద్వారా మీరు ఎఫ్ఐఆర్ చేయించేదాకా మేము చేయగలం. దయచేసి మీకు అధికారం వచ్చింది, ప్రశాంతంగా ప్రజల నుంచి మీ పాలన మీరు చేసుకోండి. మీ ఇసుక దోపిడీ మీరు ఎట్లా చేస్తున్నారు, మీరు మట్టి ఎలా దోచుకుంటున్నారు, గ్రామాల్లో ఉండేటువంటి చిన్న చిన్న ఉద్యోగుల్ని ఏ రకంగా చేస్తున్నారు, మీరు మందు మీద ఏం చెప్పారు, ఇసుక మీద ఏం చెప్పారు, అన్నీ మీరు ఎట్లా మీరు చెప్పేది ఏదో చేసేది ఏదో చేసుకోండి. అంతేగాని పేద వర్గాల మీద ఇటువంటి తప్పుడు కేసులు తప్పుడు విధానాలని ప్రజలకు నేర్పొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట మండల ఆర్యవైశ్య సేవా సంఘం, జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులను ఘనంగా సత్కరించి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఆర్యవైశ్య సంఘ సేవా సంఘ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. అభినందన గ్రహీత జ్యోతుల నెహ్రూ దంపతులను ఆర్యవైశ్యులందరూ ఘనంగా సత్కరించి అయోధ్య రామ మందిర నమూనా జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన సమయంలో నన్ను మొట్టమొదటిగా సన్మానించిన వారిలో ఆర్యవైశ్యులే. మళ్లీ ఇప్పుడు 4వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంలో మొట్టమొదటి సన్మానం చేయడం నేను మరోలేదంటూ జ్యోతుల నెహ్రూ అన్నారు. Sa
గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని నాగార్జున సాగర్ కాలువల ద్వారా కృష్ణా జలాలను మహబూబా డోర్నకల్ నియోజకవర్గాలకు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తారని ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. మహబూబా జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీ నాయక్, రామచంద్ర నాయకులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గజమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చేపలు పరిశ్రమను ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చారు. అలాగే అత్యధిక మెజారిటీ ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పాదాభివందనాలు తెలిపారు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష అన్నారు. కాంగ్రెస్ పార్టీని బ్యాక్లో ఓడియారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓడిపించుకుంటారనే ఒక అపవాదం మన మీద ఉంది. ఇది వాస్తవా కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ అవతల వాళ్ళ మన శత్రువుల మైండ్ లో ఉన్న దాన్ని మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చెప్పేసాం. 50,000 పైపుచ్చు మెజారిటీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అందించింది. కాబట్టి నిజంగా గ్రామాల్లో అదేవిధంగా మనం గ్రామాలలో సారమైన అడవి అప్పుడే సాగు చేసిన భూమిని ఇచ్చింది. వారిద్దరూ బలరాముడు కృష్ణుడు అయితే నేను అర్జునుడిని. ఇప్పుడు మన మహబూబ్ బలరామన్న మహబూబ్ అనేది ఉండే, కానీ జిల్లా అధ్యక్షుడు భరత్చంద్ర రెడ్డి గారు కానీ మన మహబూబా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కానీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 3 లక్షల పెన్షన్లు మెజార్టీతో మనం ఎదురు చూడండి. 1 2 3 సార్ ఓకే గెలిపించిన తర్వాత నేను మొట్టమొదటి ప్రమాణ స్వీకారం మీ ఆశీర్వాదంతోనే చేయగలిగా. అందులో అంతకుముందు కూడా నేను ఎంపీ కావడం మన తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లె గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న రోగులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పరామర్శించారు. సంబంధిత అధికారులకు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కనీస మౌలిక వస్తువులు కల్పించలేదని ఆరోపించారు. ఏ గ్రామానికి వెళ్లినా మౌలిక వస్తువులపై దరఖాస్తులు వెలువెత్తుతున్నాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేదవారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వీలైనంత తొందరగా నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న గత ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందని ఆరోపించారు. గ్రామాలను తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని హామీ ఇచ్చారు. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని గ్రామాల్లో సహజంగానే ఈ జ్వరాలు ఇతరత్ర చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి. దాంట్లో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ జ్వరాలు రావటం జరిగింది. దాంట్లో డెంగ్యూ ఎఫెక్ట్ అయినవి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు, నేను, జిల్లా ముఖ్య అధికారులందరికీ ఇక్కడికి వచ్చాం, పర్యవేక్షించాం. నిన్న మొన్న కూడా అధికారులందరూ ఇక్కడే ఉండి ఈ జ్వరం తగిలిన వారికి
ట్రీట్మెంట్ చేయటం ఇతరత్ర ప్రభుత్వ పక్షాన చేపట్టారు. సంతృప్తికరంగా అవి జరుగుతున్నాయి. కానీ ఒకటైతే నిజం, ఏదైతే గడిచిన 10 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు మేము అద్భుతంగా చేశామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం మౌలిక వసతులు సరిగా లేని మాట నిజం. ఈ మధ్యనే ప్రతి గ్రామం నేను తిరిగాను. ఏ గ్రామానికి వెళ్ళినా వందలాదిగా మౌలిక వసతులకు సంబంధించిన అర్జీలు నాకు అందించారు. వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు ఈ వర్షాకాలం తర్వాత పూర్తి చేస్తానని ఆనాడు వాళ్ళందరికీ నియోజకవర్గంలోని నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి చెప్పాను. ఆ దిశలోనే ప్రభుత్వ పక్షాన ఏ రకమైన సహాయ సహకారాలు ఆర్థిక శాంక్షన్స్ చేపించుకుంటూ వస్తున్నాం. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పేదోడికి ఏదైతే ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పామో ఆ దిశలోనే ఈ ప్రభుత్వం ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రధానంగా గ్రామ పంచాయతీల్లోని ఈ మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో నిధుల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఈరోజు ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కన్నింటి పర్యంతమయ్యాడు. ఫ్లోరిడాలోని మయామి గౌరెన్స్లోని హార్డ్ రాక్ స్టేడియంలో కొలంబియాతో అర్జెంటీనా కోపా అమెరికా 2024 ఫైనల్లో తలపడుతోంది. ఇక మ్యాచ్ మధ్యలో అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ చిలమండకు గాయమైంది. దీంతో మెస్సీ మైదానాన్ని వీడాడు. ఇక డకౌట్లో కూర్చున్న సమయంలో మెస్సీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:15 గంటల సమయానికి సెన్సెక్స్ 231.87 పాయింట్లు లాభపడి 80,751.2 వద్ద, నిఫ్టీ 7306 పాయింట్ల పెరిగి 24,575.8 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో హెచ్సిఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లోనూ ఏషియన్ పెయింట్స్, ఎయిర్టెల్, టాటా స్టీల్, కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు నష్టపోయాయి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రంప్ పై దాడి గురించి 4 నెలల ముందే చెప్పిన చార్జ్ ఫాస్టర్. ఓ ఇంటర్వ్యూలో ఫాస్టర్ చెప్పిన ప్రకారమే తాజా దాడి. మహారాష్ట్ర కాసర్ఘాట్ వద్ద నాసిక్ ముంబై హైవేపై ఘోర ప్రమాదం. అదుపు తప్పి కారును ఢీకొట్టిన ఓ కంటైనర్. అల్లూరు జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు. ఒడిశా సరిహద్దులోని గిన్నెల కోటకు బయట ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వింత చేపల సందడి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపైకి వస్తున్న ఓ రకమైన చేపలు. కన్నింటి పర్యంతమైన ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ మ్యాచ్ మధ్యలో చీలమండకు గాయమవడంతో మైదానాన్ని వీడిన మెస్సీ. లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 73.60 పాయింట్లు పెరిగి 24,575.80 వద్ద ఉన్న నిఫ్టీ ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మేడం అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.